మైనారిటీ బుజ్జగింపు పెరిగిపోయి మెజారిటీలు ఇబ్బంది పడుతున్నటువంటిది భారతదేశంలోనే కాదు, బ్రిటన్లో కూడా సాగుతూ ఉంది. ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు లోకల్ వాళ్ళని ఆడపిల్లల పట్ల గ్రూమింగ్ గ్యాంగ్స్ చేస్తున్న అరాచకాల నుంచి అక్కడ జరుగుతున్నట్టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అట్లాగే అక్కడ శానిటేషన్ సివిక్ సెన్స్ లేనటువంటి అరాచకంతో విరక్తి చెందినటువంటి బ్రిటన్ పౌరులు ఉద్యమిస్తుంటే బ్రిటన్ జెండా పట్టుకున్న వాళ్ళని కూడా జైళ్ళల్లో పెట్టి దాన్ని ఏమంటారు జాతి ద్రోహం, లేకపోతే కనుక ఈ మన దేశాల మధ్యన అంతరాలు సృష్టించే కేసులు లాంటివి పెట్టి వేధిస్తున్నటువంటి నేపథ్యంలో విసిగిపోయినటువంటి ప్రజలు తిరగబడుతున్నటువంటి వేళ బ్రిటన్లో మొన్ననే 1 కోటి మంది దాకా సంతకాలు పెట్టారంటే ఇప్పుడు 2,20,00,000 మంది బ్రిటిష్ పౌరులు ఇమ్మీడియట్ ఎలక్షన్స్ కావాలి, జనరల్ ఎలక్షన్స్ 24 గంటల్లో పెట్టాలి అన్నటువంటిది 2,20,00,000 మంది సంతకాలు పెట్టడం అంటే అక్కడ ప్రజల్లో క్రమంగా పెరుగుతున్నటువంటి అసహనం అన్నటువంటిది స్పష్టమవుతుంది. బట్ అదంతా విపక్షపు డ్రామా అన్నటువంటిది అధికార పక్షం చెప్పేటటువంటి మాట, కీర్ స్టార్మర్ చెప్పే మాట.